ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 ఎన్నికలు జరిగాయి. అది 2014 అలాగే 2019. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినప్పుడు 2 ఎన్నికల్లో 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. 5 సంవత్సరాల పాటు వాళ్ళ పాలన సాగించాయి. ముచ్చటగా మూడోసారి 2024లో 2 పార్టీలు తమ చేసిన పనులు తమ మీద నమ్మకం ఉంచాలంటూ చేసిన విజ్ఞప్తుల మేరకు 2024లో ఒక నిర్ణయాన్ని ఓటర్లు ప్రకటించారు. దాంట్లో కూటమి థండరింగ్ విక్టరీతో అధికారంలోకి వచ్చింది. కూటమి అనగానే 3 పార్టీలు అందులో కీలకంగా ఉన్నాయి. ఒకటి టీడీపీ పార్టీ, 2 బీజేపీ, అలాగే జనసేన పార్టీలు. ఓవైపు బీజేపీ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉండి ఇప్పుడు 11 సంవత్సరాల పాటు కంటిన్యూయస్గా అధికారంలో ఉండడం అనేది ఒక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ కూటమిని లీడ్ చేయడం అనేది మరొక పాయింట్. 10 సంవత్సరాల నుంచి ఓవైపు అంతకుముందు అధికార పార్టీలోను తర్వాత ప్రతిపక్ష పార్టీగా పనిచేసిన జనసేన ఫైనల్గా అధికారంలోకి రావడము, అది కూటమిలో కీలకంగా మారడం అన్నది మరొక అంశంగా మనం చూడాలి. సో సంవత్సరం కాలం పాటు అధికారంగా ఉన్న కూటమి తమ పాలనను కొనసాగిస్తూ వచ్చాయి. పాలన కొనసాగించే క్రమంలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చే క్రమంలో పడిన కష్టాలు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే సందర్భంలో అధికారంలోకి నుంచి విపక్షంలోకి వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ ఓవైపు ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా దక్కించుకోలేకపోవడం అన్నది ఒక పాయింట్ అయితే, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానంటూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నవి ఓ విధంగా ఆలోచింపజేస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో సంవత్సర కాలానికి సంబంధించిన పాలన పూర్తయింది. సంవత్సరం తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అన్న దాని మీద ఎవరికి వాళ్ళే చర్చించుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే బేరీజులు వేసుకుంటున్నారు. అందులో 4 పార్టీలు అంటే మొదటిది అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, ఆ పార్టీని కూటమిగా మార్చిన జనసేన పార్టీ, ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పార్టీలు అయితే విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అనేది ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. పాలకపక్షంగా వాళ్ళు ఏం చేశారన్న దానికి సంబంధించి సంవత్సర కాలం పాటు గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలన, తద్వారా వచ్చిన కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వెళ్తున్నాము. అంతేకాకుండా గతంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. అభివృద్ధి అన్నది ఆమడ దూరంలో ఆగిపోయిన రాష్ట్రాన్ని మరొకసారి మేము ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూటమి పార్టీ చెబుతూ వచ్చింది. ముఖ్యంగా అమరావతి రాజధానిగా గతంలో నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని కాదంటూ 3 రాజధానులను నిర్ణయించి 3 రాజధానులను ముందు తీసుకెళ్తూ వైసీపీ ఒక ప్రయత్నం చేసింది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత అది ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంటా అన్న అనుమానం వచ్చేలాగా సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి మారింది. మరొకసారి అమరావతి పునర్నిర్మాణానికి బాటలు పడడంతో పాటు అమరావతిని రాజధానిగా చేసేందుకు అవసరమైన కసరత్తు అయితే ఇప్పటికే కూటమి పార్టీలు ప్రారంభించడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా అందులో ముఖ్యంగా మనం చూస్తే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ప్రధాన భాగస్వామిగా అవ్వడం వల్ల వచ్చే నిధులు కానివ్వండి, చేసే పనులు కానివ్వండి స్పీడ్గా అవుతాయా అన్నది ఒక అంచనా అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దీనికి తోడు గతంలో సంక్షేమ పాలన అందించాము, ఆ సంక్షేమం ఇప్పుడు కుంటుపడింది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామని చెప్పామో వాటికి తోడు మరి కాస్త ఎక్కువగా చేస్తామని కూటమి ప్రజలకు హామీ ఇచ్చి ఆ హామీ ద్వారానే అధికారంలోకి వచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తారీఖున చేసుకోవాలంటూ కూడా పిలుపునివ్వడము, ఆ పార్టీ దానికి సంబంధించిన కొన్ని ధర్నా కార్యక్రమాలు, కొన్ని ఉద్యమ కార్యక్రమాలు చేయడం అనేది కూడా మనం చూసాం. అది సక్సెస్ అయిందని వాళ్ళు చెబుతూ వచ్చారు. కానీ అది సక్సెస్ అవ్వలేదంటూ కూటమి కూడా దాని తగ్గట్టుగానే విమర్శలు చేసింది. ఓవరాల్గా చూసినప్పుడు 4 పార్టీలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు? మొదటగా మనము టీడీపీ పార్టీని గమనిద్దాం. టీడీపీ పార్టీని గమనించినప్పుడు టీడీపీ పార్టీ అనేది ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఒక పార్టీ. గతంలో శతాబ్ద కాలం ఉన్న ఒక పార్టీని కాదని మనుగడలోకి వచ్చిన పార్టీ. స్థాపించింది ఎన్టీఆర్ అయినా సరే దాన్ని నడిపిస్తోంది మాత్రం చంద్రబాబు నాయుడు. మనం చూసాము అంతకుముందు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోకముందు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధికి తాను బాటలు వేశానని చెప్తూ ఉంటారు. ఇక ఏదైతే మనం చూస్తున్న ఐటీ విప్లవానికి సంబంధించి తన ఆద్యుడిగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈసారి ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఆల్రెడీ ఉన్నా కూడా దాన్ని ఈసారి కీలకమైన ఒక రోల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతిని మనం చూసాం. ఇక ఎన్నికలకు ముందు ఏదైతే వైసీపీ పాలనలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, అవినీతి కార్యక్రమాలు వేడైతే ప్రజలు హర్షించట్లేదు అనే విషయాలు కొన్నింటిని వాళ్ళు ఎజెండాగా మార్చుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కన్విన్స్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. దానికి తోడు ఏదైతే ప్రభుత్వ ప్రత్యేక ఓటు చీలకుండా ఉండేందుకు అవసరమైన కసరత్తు చేసే క్రమంలో అన్ని పార్టీలను కలుపుకునేందుకు కూడా సిద్ధమయ్యి ఆ విధంగా ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసాం.
మొత్తాన్ని చూస్తే మాత్రం టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ పార్టీలో అధికారంలోకి వచ్చే నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కృషితో పాటు పార్టీకి సంబంధించిన లోకేష్ చేసిన కృషిని కూడా అదే స్థాయిలో మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. యువగలం పేరుతో ఆయన చేసిన పాదయాత్ర కానివ్వండి, ఆయన నిర్వహించిన కార్యక్రమాలు కానివ్వండి, ఖచ్చితంగా ఎంతో కొంత కూటమికి ప్లస్ అయ్యాయని చెప్పాలి. దీనికి తోడు అమరావతి నుంచి 3 రాజధానులకు సంబంధించిన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో మొదటగా రెస్పాండ్ అయింది కూడా టీడీపీ పార్టీనే. ఆ టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలి, ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేందుకు అవసరమైన కసరత్తు పూర్తయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తే మంచిది అంటూ కూడా చెబుతూ వచ్చింది. కానీ దాన్ని పెడచేమని పెట్టిన వైసీపీ దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించుకుందని కూడా ఇవాళ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏం జరిగింది అన్నది పక్కన పెడితే గత సంవత్సర కాలంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నాము, సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆర్థికంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏదైందో దాని కారణంగా అప్పులు తప్ప కొత్తగా ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఉందంటూ కూడా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు అన్నది వైసీపీ చెబుతూ వచ్చింది. దానికి అనుగుణంగా 1-2 సందర్భాల్లో జరిగిన వ్యాఖ్యలని వాళ్ళు ఉదాహరిస్తూ వచ్చారు. ఫైనల్గా ఏం జరిగింది అంటే టీడీపీ పార్టీని మనం గమనించినప్పుడు అంతకుముందు 14 సంవత్సరాల పాటు చేసిన పాలనలో అప్పుడున్న విపక్షాలు కానివ్వండి, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీతో వ్యవహరించిన తీరును బట్టి చూసినప్పుడు ఎంతో కొంత ప్రజల్లో కూడా ఒక ఆలోచన విధానం అనేది మొదలైందని చెప్పాలి. దీనికి తోడు 5 సంవత్సరాల్లో జరిగిన ఆ పాలనను ఊటంకిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, టీడీపీ పార్టీ చేసిన ప్రయత్నం కానివ్వండి సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలనను మరొకసారి గాడిలో పెట్టే ప్రయత్నం చేయడము, 3 పార్టీలను కలుపుకొని మిగిలిన 2 పార్టీలకు కూడా సమప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడము, ఓవైపు మంత్రివర్గంలో వాళ్ళని తీసుకున్న విధానం కానివ్వండి, వాళ్ళతో వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్గానే మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవైపు లోకేష్ బాబు ఉన్నంత కూడా పవన్ కళ్యాణ్కి అవసరమైనంత హైప్ ఇవ్వడము, ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చాలా కీలకంగా ఆయన వ్యవహరించడం, ఆయన ప్రియారిటీలో ఆయన పెట్టుకోవడం అన్నది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా ఆయనకి ఒక అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే సూచనలు సలహాలకు సంబంధించి ఏం చేయాలన్నా సరే ఎలా చేయాలన్నది కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుకునే సిచ్యువేషన్ అయితే మనకు అనిపించింది. ఇక దీనికి సంబంధించి చూసినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, కేంద్రంతో ఆయన నడిపిస్తున్న విషయాలను కానీ చూసినప్పుడు కూడా అమరావతి, పోలవరం 2 టాప్ ప్రియారిటీలో ఉన్నాయన్నదైతే ఆయన ఎప్పుడు చెబుతూనే వచ్చారు. దానికి అనుగుణంగానే ఏదైనా సరే నిధుల కేటాయింపులు కానివ్వండి, ఆ నిధులు ఖర్చు చేసే క్రమంలో కూడా ఆ రెండింటికి టాప్ ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ని మనం చూసినప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే కారణంతో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యత తగ్గేలాగా తను పాలన సాగిస్తున్నారు అన్నది ఎప్పటికప్పుడు టీడీపీ చెప్తూనే వస్తుంది. ఇక దీనికి తగ్గట్టుగా మనం చూస్తాము, ఏదైతే పరిపాలన చేశారు కానీ సంక్షేమానికి సంబంధించి అనుకున్న స్థాయిలో జరగట్లేదు అని వైసీపీ ఎప్పటికప్పుడు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెబుతూ అధికారంలోకి వచ్చిన మొదటి నెలనే పెన్షన్ల పెంపు చేయడము, అంతేకాకుండా అంతకుముందు 3 నెలల పాటు ఉన్న పెండింగ్ పెన్షన్లను కూడా కలిపి డబ్బులు ఇవ్వడంతో ఏదైతే మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా సంక్షేమ ఫలాలను అందించరు చంద్రబాబు నాయుడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం చూస్తే చాలా క్లియర్గా కొన్ని విషయాలను అయితే మనం ఇక్కడ ఊటంకించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పెన్షన్లను మాత్రమే ఇచ్చారు, ఇంకా మిగిలిన వాటన్నింటినీ పెడచెమని పెడుతున్నారు, వాటిని పట్టించుకోవట్లేదంటూ వైసీపీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చింది. అందులో ముఖ్యంగా ఏదైతే అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు కానీ దాన్ని ఎక్కడ అని అడిగారు, దానికి సమాధానంగా ఇవాళ తల్లికి వందనాన్ని కూడా ప్రారంభించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఓవరాల్గా 4 పార్టీలకు సంబంధించి ఏం జరుగుతోంది, ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ పార్టీ గత సంవత్సర కాలంలో ఎలాంటి పాలన అందించిన విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో దానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మనం చూస్తే 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపు అయితే ఈ సంవత్సర పాలన కొద్దిగా డిఫరెంట్గా చూడాలనేమో అన్న ఒక విశ్లేషణ మనం అనిపిస్తుంది. సో మీరు ఎలా చూస్తారు ఈ సంవత్సర పాలన కూటమిలో ముఖ్యంగా టీడీపీ పార్టీ లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఎలా జరిగిందంటారు? ఈ సంవత్సర కాలం తర్వాత వాళ్ళు ఏదైతే సంబరాలు జరుపుకోవాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా సంబరాలు జరుపుకునేంత పరిస్థితి ఉందంటారా? గతంతో పోల్చుకున్నట్టయితే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి మ్యాండేట్ వేరు, ఆ రోజున మ్యాండేట్ వేరు. ఆ రోజు 40-45% మ్యాండేట్ తప్ప 60% మ్యాండేట్ లేదు.
సో 60% మ్యాండేట్ ప్లస్ కూటమి పార్టీలతో కలుపుకుని ముందుకెళ్ళటం అనేది అది అంత ఈజీ ఏం కాదు. కానీ దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే గతంలో 14-19 చూసినట్టయితే ఆయన ఎంతసేపు రాష్ట్రం గురించి కాన్సన్ట్రేషన్ చేసి పార్టీ విషయంలో కొంత నెగ్లెక్ట్ చేశారనేది అపవాది మనం చూసాము. దాని రిజల్ట్ కూడా మనం గమనించాం. కానీ ఈ రోజు ఏంటంటే పార్టీ పరంగా ముందుకెళ్తూ ప్రభుత్వ పరంగా ప్యారలల్ గా ముందుకెళ్ళటం కనపడతా ఉంది. సో మిత్రపక్షాలు కూడా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నా కానీ వెంటనే వాటిని చెక్ చేసి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కింద సర్దిద్దుకుని ముందుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే 100% కరెక్ట్ గా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా అధికారుల్లో ఇంకా పాత వాసనలు పోలేదు అనే విమర్శలు ఉన్నాయి. సో ఇవన్నీ సమన్వయం చేసుకుని ముందుకెళ్ళటం అనేది ఆషామాషి విషయం కాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా 10 to 15%, 20% కొన్ని ల్యాప్సెస్ ఉన్నప్పటికీ కూడా 80 to 90% అనేది ప్రభుత్వం పార్టీ కూడా కూటమిగా కూడా చౌదరి గారు వెళ్తున్నట్టుగానే కనపడతా ఉంది. అయితే చౌదరి ఇక్కడ ఒక ప్రధాన ఆరోపణ మనం విన్నప్పుడు, సరే చంద్రబాబు నాయుడు లేకపోతే పై స్థాయిలో ఉన్న పరిస్థితులకి గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఇంకా మీరు అన్నట్టుగా ఆ అవినీతి మరకలు ఇంకా అట్లే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇసుకనో లేకపోతే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి మనం చూసినప్పుడు కూడా ఆ అవినీతి అన్నది కొనసాగుతోంది. ఆ గత 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా డిఫరెంట్ లేదు అని కొంతమంది విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగా అందులో మార్పు ఉందంటారా? యాక్చువల్గా ఈ అవినీతి రహిత పాలన అన్నది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నినాదంగా తీసుకుంటుంటారు కానీ బట్ ఈసారి కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉందన్నది కొంతమంది విశ్లేషిస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు చెప్పిన ఆస్పెక్ట్ లో అవినీతి అనేది ఒక రోజులో సమస్య పోయేది కాదు. అది కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని ఇమీడియట్ గా మార్చిన సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంతో ఏంటంటే నెమ్మదిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అవి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఆల్రెడీ మనం కొంచెం చూసాం, కొంత మంత్రుల పేషీల్లో కానీ లేకపోతే ఇంకా వేరే చోట్ల కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఇక్కడ పిఎల్ని పిఎస్ఎల్ని మార్చడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఏదేమైనప్పటికీ ఒకటి ఏంటంటే ఇవాళ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గతంలో నేను ఒక మాజీ ఉద్యోగ నాయకుడిగా కూడా చెప్పాల్సి వస్తే 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ నోరెత్తన లీడర్లు అందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 30,000 కోట్లు బాకీ పెడితే 7,000 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ రిలీజ్ చేసి బాకీలు తీర్చడం అనేది చూసాం. అయినప్పటికీ కూడా అన్ని ఒకే రోజు రావాలంటే రావు కదండి. రైట్. అయితే ఒకటి ఏంటంటే దీంట్లో పాత బాకీలు తీర్చుకుంటూనే రన్నింగ్ కూడా కొన్ని ఇవ్వాలి. అంటే నేను కూడా దీని ముఖ్యంగా ప్రభుత్వానికి చేసే చూసిన ఏంటంటే కనీసం ఒక డిఏ సంబంధించి కానీ ఇట్లాంటి కొన్ని లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి రాయితీలని రెస్టోర్ చేయటం కూడా, అంటే బాకీలు ఒకటే కాదు, బాకీలు తీరుస్తూ పాటు చిన్నవి కూడా ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇంకో చిన్న ఇవ్వడం వల్ల 1,000 కోట్లు 500 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఎన్జిఓ నాయకత్వం మారింది కాబట్టి వాళ్ళు ఆ దిశగా కూడా ముందుకెళ్తారని కూడా నేను భావిస్తాను. అదేవిధంగా ప్రజల విషయంలో కూడా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అన్ని ఇప్పుడు ఒకే రోజు అల్లావుద్దీన్ అద్భుతంలాగా ఒకే రోజు చేయలేము.
ఎస్, మరొక కీలకమైన అంశం వాళ్ళు మాట్లాడాల్సింది కూటమి పార్టీలో రెండో పార్టీ, అంతేకాకుండా కీలకంగా ఈ కూటమి కట్టడానికి, ఈ కూటమి ఇలా నిలవడానికి కారణంగా మాట్లాడుకునే పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీని కూడా ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టడంతో పాటు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర ఖచ్చితంగా అభినందనీయం. అంతేకాకుండా మనం చూడాల్సింది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత స్ట్రాంగ్ పార్టీతో కలిసి వెళ్తున్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న మరో పార్టీతో వెళ్తున్నప్పుడు కూడా తను వ్యవహరిస్తున్న తీరు, ఆయన సంయమనం చూపించే పద్ధతి కానివ్వండి ఖచ్చితంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇదే సందర్భంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన శ్రద్ధ చూపట్లేదు అన్న ఒక అపవాదు కూడా ఇక్కడ మూట కట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పార్టీ నుంచి 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుచుకోవడంతో పాటు 3 మంత్రి పదవులు ఉన్నా కూడా ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన ఇద్దరు కనిపించట్లేదా, ఎక్కువగా వాళ్ళు యాక్టివ్గా తిరగట్లేదా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. సో ఈ సందర్భంలో గత సంవత్సర కాలంలో జనసేన పార్టీ సాధించిన విజయాలేంటి, వాళ్ళు దృష్టి పెట్టాల్సిన వివరాలేంటి, వీటి మీద కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. చౌదరి గారు, ఇప్పుడు జనసేన పార్టీని యాజ్ అన్ ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు 14 నుంచి 19 పాటు, అంటే 19 వరకు కాకపోయినా మధ్యలో వరకు టీడీపీ పార్టీతో కలిసి ఉన్నారు, అప్పుడు కూటమిలో. ఆ తర్వాత బయటకు వచ్చారు, ఆ తర్వాత ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది కుదరని పక్షంలో బీజేపీ పార్టీతో పాటు ఉండి ఫైనల్గా ఇవాళ కూటమికి మెయిన్ రీజన్గా ఆయన మారిన పరిస్థితి మనం చూసాం. కానీ యాజ్ ఏ పార్టీగా జనసేన గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టట్లేదు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు పాలనలో వాళ్ళ పార్టిసిపేషన్ కానివ్వండి, పార్టీని నిలబెట్టుకునే పరిస్థితిలో కానివ్వండి? ఇప్పుడు జనసేన పార్టీగా మనం ఆలోచన చేసినప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గానే ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఎందుకంటే అటు బీజేపీకి కానీ జనసేనకి కానీ పార్టీ పరంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్, మిగతా ఏదైతే అధికార పదవులు పంపకంలో కూడా ఆ జనసేన కార్యకర్తలకు కూడా స్థానం కల్పించడం మూలంగా ప్రభుత్వంలో పనిచేసే అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. అయితే ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ లెవెల్లో కన్స్ట్రక్టివ్ గా విలేజ్ స్థాయి నుంచి కూడా వాళ్ళు కూడా కొంత టైం పడుతుంది. ఇమీడియట్ గా వాళ్ళ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయటం, అదేదో వాళ్ళ ఫెయిల్యూర్ గా మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. దానికి కొంత టైం అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు, అంటే ఏంటంటే వాళ్ళు ఏది సైలెంట్గా ఉన్నారంటే అంటే గొడవలు పడితేనే కన్స్ట్రక్టివ్ గా అనే రకంగా మనం మాట్లాడాల్సి వస్తుంది. అందరూ కూడా సర్దుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్ని 3 పార్టీల నాయకులు కూడా చెప్పి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు న్యాచురల్ గా ఏది కూడా గొడవలు బయటకు రావు. సో బయటకు వస్తేనే అంటేనే పార్టీ పనిచేస్తున్నట్టు, లేదంటూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తులు ఉంటుంటారు, దాన్ని ఆ పార్టీ పరంగా వాళ్ళు సమన్వయం చేసుకుంటున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కూడా పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పరంగా కూడా అదే సమన్వయంగా ముందుకెళ్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప, ఇంకా అంటే కన్స్ట్రక్టివ్ గా అంటే ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వ వైఫల్యాల్ని చెప్పుకుంటూ సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదే రకంగా ప్రతిపక్షాన్ని ఎండగట్టడంలో మీరు చెప్పాల్సి వస్తే ప్రధాన ప్రతిపక్షాన్ని ఎండగట్టడంలో కూడా ఈ కూటమి నాయకత్వం కొంత వెనకబడినట్టు కనబడతా ఉంది. సో బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన పాత్ర ఒకటి తిప్పికొడుతూ కన్నా కూడా ప్రభుత్వం పనితీరుని మెరుగుపరుచుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. కానీ అదే విధంగా సైమల్టేనియస్ గా ప్రతిపక్షం చేసే అబద్ధాలని ఎండగట్టాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంలో ఉంటే అదే సో బీజేపీ పార్టీ పాత్ర ఎలా ఉందంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే నిధులో లేకపోతే అక్కడి నుంచి వచ్చే సహకారం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ఈ అడ్మినిస్ట్రేషన్లో పెద్దగా వాళ్ళ మార్కు కనిపించట్లేదు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా, లేకపోతే అనుకున్న దానికన్నా బెస్ట్గా వాళ్ళు పాలిస్తున్నారంటారా? సిస్టము ఒక్కసారి కరప్ట్ అయిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత మార్పులు వస్తే దాన్ని తట్టుకోలేక ఒక అందులో వ్యతిరేక వర్గంగా తయారవడం. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో అన్ని రకాలుగా అనుభవించడం, అవినీతి అన్ని రకాలుగా కూడా విచ్చలవిడిగా చేసిన వాళ్ళకి సడన్ గా కట్టెలు చేసేటప్పటికి ఏమవుతుందంటే
ఇబ్బందిగా ఉండి వాళ్ళు కావాల్సుకుని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే దానికి ఆల్టర్నేట్ మెకానిజం కూడా మనం డెవలప్ చేసుకోలేనప్పుడు వాళ్ళ మీద ఆధారపడి వెళ్ళాల్సిన పరిస్థితులకి వేళ కూడా ఉన్నాయి. ఇప్పుడు విలేజ్ స్థాయి తీసుకోండి, ఒకప్పుడు సిస్టమ్ లేదు. ఈవేళ విఆర్ఓస్ వాలంటీర్స్ సిస్టమ్ ఎంత వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ నుంచి మళ్ళీ బయటకు లాగి ఈ నార్మల్ సిస్టమ్ తీసుకురావాలంటే ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్ని విలేజ్ సెక్రటరీ విఆర్ఓస్ని పెట్టి టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది. ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయకుండా ఒక మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మినహాయిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ పని కూడా వాళ్ళ చేతిలోకి పోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల పని కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ సంబంధించి కూడా విలేజ్ సచివాలయం అవైలబుల్ వచ్చినట్టు చేసేసారు. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకోవాల్సినవి కూడా విలేజ్ సెక్రటరియట్ లో అవైలబుల్ వచ్చినట్టు చేసేసారు. సో ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఇమీడియట్ గా కాదు. ఇప్పటికి సో ఫైనల్ గా మీరు ఒక పాయింట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసే సర్వే పేరు చెప్పి ఇంకా అనేక మంది ఒకళ్ళ భూములకి వెళ్ళిపోయింది. సో వ్యక్తిగతంగా మాకు కూడా జరిగినాయి. మా బావమతి భూమి మా పేరు మీద రావటం, అది మార్చుకోవాలంటే ఆ రెవెన్యూ వాళ్ళు డ్యూటీ తిరగటం, కొన్ని చోట ఎండోమెంట్ ల్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తణుకు మండలం, పెరవల్లి మండలంలో 70 ఏళ్ళ నుంచి స్వాధీనంలో ఉన్నటువంటి ఒక భూమిని పక్కనున్న ఎండోమెంట్స్ ల్యాండ్ లో కలిపేశారు. అది రెస్టోర్ చేయమంటే సంవత్సరం తిరుగుతా ఉన్నారు వాళ్ళు. సో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి, మీరు కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇస్తారు? సంవత్సర పాలన చూశారు మీరు, ఎక్స్పెక్టేషన్స్ బాగా హై ఎక్స్పెక్టేషన్స్ లో ప్రభుత్వం ఏర్పడింది. సో ఇప్పుడు వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు యాజ్ అన్ అనలిస్ట్ గా? అంటే మనం మార్కులు ఇచ్చేటప్పుడు సర్కమస్టెన్సెస్, గత పాలనపరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిశీలించి కనుక మనం చెప్పాల్సి వస్తే కనుక ఖచ్చితంగా 100% మార్కులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ సెట్ బ్యాక్స్ లో అన్ని అంత ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 75% మార్క్స్ వరకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే స్కీమ్లు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా పెన్షన్లు పెంచడం కానీ, ఇంకా ఏదైతే స్కీమ్లు ఇస్తాను ఇవ్వడం కానీ, ఇప్పుడు ఎంప్లాయీస్ లో తీసుకోండి 30,000 crores కి దాదాపు 8,000 crores అదేవిధంగా అన్ని వర్గాల్లో కూడా ఆ పాయింట్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే 164 సీట్లు, 175లో 164 సీట్లు కూటమికి వచ్చిన తర్వాత 11 సీట్లకు మాత్రమే గతంలో అధికారంలో ఉన్న పార్టీ పరిమితం అవ్వడము, అంతేకాకుండా ప్రజలు ఏం తీర్పిచ్చారో అన్నది చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కొన్ని విషయాలు అయితే ఇక్కడ వైసీపీ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. ముఖ్యంగా 40% మంది ఓటర్లు ఇంకా మా వైపే ఉన్నారు, వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని కాదని మాకు ఓట్లు వేశారని చెప్తూ రావడం అన్నది ఒక పాయింట్. 11 సీట్లు ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షంగా అవకాశం ఉన్న ఒకే ఒక పార్టీ మేము కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదా మాకు ఇవ్వాలి, ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని గుర్తించాలని చెప్పి కోరేది, దాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. అది జరగని పక్షంలో మేము అసెంబ్లీకి రాము అని మాట్లాడిన పద్ధతిని కూడా మనం చూసాం. ఈ సందర్భంలో గత సంవత్సర కాలంలో వాళ్ళు చేస్తున్న ఆరోపణ, వాళ్ళు చెబుతున్న విమర్శలు చాలా క్లియర్గా సంక్షేమ పాలన అన్నది ఇప్పుడు కుంటుపడింది. అభివృద్ధి పేరుతో చెప్పిన టీడీపీ పార్టీ ఎజెండా కాస్త ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు. 5 ఏళ్లలో మేము 3 లక్షల కోట్లు అప్పులు చేసి దాంట్లో 2.5 లక్షల కోట్లని ప్రజలకు దారాదత్తం చేస్తే ఇప్పుడు 1,40,00,000 రూపాయలు ఇప్పటికీ అప్పులైనాయి, కానీ అది ప్రజల సంక్షేమానికి వెళ్ళలేదు అన్నది ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు లేదా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు వస్తున్న కార్యకర్తల సంఖ్యాబలాన్ని చూపించి మాకు ప్రజల్లో ఇంకా అదే ఆదరణ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో సంక్షేమ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు అంటూ వాళ్ళు చేసిన ఆరోపణలు, వాటన్నిటి నేపథ్యంలో సంవత్సర కాలం తర్వాత వైసీపీ వాళ్ళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన చౌదరి గారు ఎలా చూస్తారు? అంటే వైసీపీ పార్టీ 150 నుంచి 151 నుంచి 11కి తగ్గిపోవడం అనేది మనం చూసిన నేపథ్యంలో ఇప్పటికీ మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అని ఒక మాట చెప్తున్నారు. సంవత్సర కాలంలో వాళ్ళు పార్టీలో ఉన్న కీలకమైన నేతలందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కొత్తగా దాన్ని పటిష్టం చేస్తున్నామని చెప్తున్న మాటలు, వీటన్నింటినీ చూసినప్పుడు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఒకటి కనుక మనం అనలైజ్ చేస్తే, ఈ ఆయారాం గాయారాము అధికార పార్టీ ఎటుంటే అటు వెళ్ళే వాళ్ళు చాలా మంది చూస్తుంటాము. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పనులకు ఎలా తీసుకోవాలి, అదేవిధంగా
అధికార పక్షంతో తగాదా పడకూడదనే పరిస్థితి ఆలోచన చేసినప్పుడు ఉమ్, ఆ 40% ఒక 10% పోయినట్టే, అంటే Yes. 30% పడిపోయింది. అది ఎవరైనా కానీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆ 10% ఎడ్జ్ ఉంటుంది. ఆ అధికారం కోల్పోయినాక 10% కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా కనబడతా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే సంక్షేమము అభివృద్ధి ప్యారలల్ గా పోవాలి. సంక్షేమం ఏంటంటే ఏదైతే పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమం కానీ ఇవాళ చూడండి, ఈ సంవత్సర కాలంలో దాదాపు నాకు తెలిసి 99% 100% అని నేను చెప్పను కానీ మోర్ దాన్ 90% పైన రోడ్లు పోయి అంటే బ్రహ్మాండంగా రోడ్లన్నీ వేయటం, దాని మూలంగా ఆ, గతంలో రోడ్ల మూలంగా ప్రమాదాలు జరగటం మనం చూసాం. అటువంటి సంఘటనలు మనం ఈ సంవత్సర కాలంలో చూడాల. దాదాపు రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు వాళ్ళు ఏంటంటే వాలంటీర్లతో ఇస్తే దానికన్నా ప్రిస్టేజ్ గా వీళ్ళందరూ కూడా 1st తారీఖు సెలవు వస్తే దానికన్నా ముందు రోజే పెన్షన్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా ఇంకా ఆ, బాకీలు ఉన్నప్పటికి కూడా ఆరోగ్య స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇంకా అనేక కార్యక్రమాలని ప్రియారిటీ బేసిస్ లో ప్రభుత్వం అమలు చేస్తుంది. రైట్. కాకపోతే సో ఇంకా వైసీపీ కొన్ని పార్టీ పరిస్థితి చేయాల్సినవి ఏంటంటారు? ఉన్నాయి. దానికి ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకోవాలి. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే మనం చెయ్యాలి, దానికి ఎట్లా ఆదాయం ఎట్లా సమకూర్చుకోవాలో చూసుకుని ఇది Yes. చేయాలనే ఆలోచన గతం నుంచి కూడా మనం గమనిస్తాం. రైట్. లాస్ట్ పాయింట్ గతంలో చెప్పండి. ముఖ్యమంత్రుల విషయంలో ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ రోసా గారు చెప్తుండేవాడు, ఆయన హామీ ఇచ్చేస్తాడు, నేను నెత్తి మీద ఉన్న చుట్టూ కూడా పిక్కుని ఆ డబ్బెట్టి చూడాలని బాధలు పడాల్సి వస్తుంది అన్నట్టుగా రోసా గారు చెప్తుండేవాడు. అవును. ఇక్కడ సో ఫైనల్ ఈ పాయింట్ చెప్పండి సార్ మీరు. ఫైనాన్స్ విషయంలో కూడా ఆయన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే రైట్, లాస్ట్ పాయింట్ చెప్పండి. దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాష్ట్రంలో వనరులు. వైఎస్ఆర్సీపీతో పాటు మరొక ఏదైతే మనం చూస్తే జాతీయ స్థాయి పార్టీ ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీ. వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూనే తన సొంత అన్న మీద లేదా గతంలో సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు వినిపిస్తున్నారు. సో ఆమె ఎలా వ్యవహరిస్తోంది, కాంగ్రెస్ పార్టీకి దానివల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఆ పాయింట్తో మనం కంక్లూడ్ చేద్దాం. నిజానికి చెప్పాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అబద్ధాలతోటిని తప్పుడు ప్రచారాలతోటిని నేను సాక్షి ఛానల్లో మనం చూస్తున్నాం. కృష్ణరాజు గారు, కొమ్మినేని శ్రీనివాస్ ఇటువంటి ప్రచారాలతో వాళ్ళు ఇంకా అపాస్పాలు అవుతున్నారు తప్ప నష్టపోయే పరిస్థితి ఉంది తప్ప Right. వాళ్ళకి లాభం లేదు. అదే ధోరణిలో పోతారు. మరి కాంగ్రెస్ పార్టీ వరకు ఆలోచన చేస్తే గత సంవత్సరం కాలంలో కూడా షర్మిల గారు కానీ మిగతా నాయకులు కానీ ప్రభుత్వం చేసిన మంచిని మంచి అని చెప్తున్నారు, చెడుని చెడు అని చెప్తున్నారు, తప్పులు సర్దిద్దుకోమని చెప్తున్నారు. Right. నిజంగా చెప్పాలంటే నిజమైన ప్రతిపక్షంగా సూచనలు సలహాలు ఇస్తున్నారు. మన రఘువీరారెడ్డి గారు Right. మాట్లాడుతూ చెప్పాడు, చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేస్తూ ప్రభుత్వం ఇటు చేస్తున్న అగ్రికల్చర్ కి సంబంధించి కానీ ఆయన అభినందించడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చౌదరి గారు. మీరు మీ చాలా అమూల్యమైన విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే సంవత్సర కాలంలో 4 పార్టీలు, మొత్తం ఓవరాల్గా 5 పార్టీలు చూసినప్పుడు 3 కూటమిలో ఉన్నాయి, 2 ప్రతిపక్ష పార్టీ లాగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో ఎన్ని సలహాలు సూచనలు ఇస్తున్నాయి, వాటిని ప్రభుత్వం ఏమాత్రం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఎలా ముందుకు వెళ్తుంది, దీని ద్వారా సంవత్సర కాలంలో ఆ పార్టీలకు ఆ ప్లస్లు మైనస్లు అనేది ఖచ్చితంగా ఉన్న సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్